భద్రాచలం వద్ద గోదావరి నదిలో గణేష్ నిమజ్జనోత్సవానికి పకడ్బందీ ఏర్పాట్లు జరిగాయని ఎస్పీ రోహిత్ రాజ్ తెలిపారు. గోదావరి నది కరకట్ట వద్ద గణేష్ నిమజ్జనోత్సవం జరిగే ప్రదేశాలను జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ పరిశీలించారు. నిమజ్జన సమయంలో ఉత్సవ కమిటీ సభ్యులు పోలీసు సూచనలను పాటించాలని విజ్ఞప్తి చేశారు. పోలీసు వారి యొక్క సూచనలకు అనుగుణంగా నిర్వాహకులు ఉత్సవ కమిటీ సభ్యులు నడుచుకొని ప్రశాంతంగా నిమజ్జన కార్యక్రమం పూర్తయ్యేలా సహాయ సహకారాలు అందించాలని కోరారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన భద్రత ఏర్పాట్లను చేయడం జరుగుతుందని అన్నారు. అన్ని ప్రాంతాలలో సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఉన్నాయని అన్నారు. గణేష్ నిమజ్జన ఏర్పాట్లు పరిశీలించడానికి భద్రాచలం రావడం జరిగింది. వేరే డిపార్ట్మెంట్స్ నుంచి కూడా పంచాయతీరాజ్, ఎలక్ట్రిసిటీ, అదేవిధంగా ఇరిగేషన్ వీళ్ళందరూ అధికారులు కూడా రావడం జరిగింది. ఈసారి సుమారు ఇప్పటి వరకు 170 to 200 ఐడల్స్ ఇమర్షన్ జరిగాయి. మనకు లాస్ట్ టైం కూడా అరౌండ్ 3000+ ఐడల్స్ ఇమర్షన్ జరిగాయి. సో దానికి తగ్గట్టుగా మన ప్రిపరేషన్ కూడా ఉంది. అదేవిధంగా ఇన్ కేస్ ఏమన్నా ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ వచ్చినా కూడా ఫిషరీ డిపార్ట్మెంట్స్ నుంచి స్విమ్మర్స్, అదేవిధంగా ఎన్డీఆర్ఎఫ్ బృందం, డిస్ట్రిక్ట్ రెస్క్యూ ఫోర్స్, అదేవిధంగా ఫైర్ సిబ్బంది వాళ్ళు కూడా రెస్క్యూకు రెడీగా ఉన్నారు. సో ఇటువంటి ఏమైనా అన్ఫోర్సీన్ కండిషన్స్ వచ్చినప్పుడు ఈ టీమ్స్ అన్ని కూడా రెస్క్యూ చేయడం జరుగుతుంది. అదేవిధంగా భక్తులకు కూడా విజ్ఞప్తి ఏంటంటే లైక్ ఈ డీజే సౌండ్స్ కానీ ఇటువంటి ఏం లేకుండా కూడా ప్రశాంతంగా వచ్చి నిమజ్జనం చేసుకొని భక్తి శ్రద్ధలతోటి మనం ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని కోరుకుంటున్నాను. విశాఖలో పెను ప్రమాదం తప్పింది. సముద్రంలో వేటకు వెళ్లిన